బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితంలో వెలుగులు నింపేందుకే 5 సంవత్సరాల పరిపాలన సాగుతుంది అనడానికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు, సామాన్యులకు, విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన 5 సంతకాలు అని జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు. ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందని, రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది. మూడో సందర్భంగా సామాజిక పెన్షన్లు 4,000 రూపాయల, వృద్ధులకు, వితంతులకు 6,000 రూపాయలు, దివ్యాంగులకు 15,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని సంతకం పెట్టడం జరిగింది. 4వ సంతకం అన్న క్యాంటీన్ పేదలకు 5 రూపాయలకి అన్న పెట్టేందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగింది. 5వ సంతకం వృత్తి విద్య నైపుణ్య శిక్షణ పథకంపై పెట్టడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి. మంత్రులు ఇచ్చేటట్టు దాని ఇక్కడ ముందు మీ అందరికీ కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది, నేను మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు. ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు. నెంబర్ 1 దాని మీద, ఎందుకంటే నా ఆలోచనలు నాకు ఉన్నాయి. నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు 4 కార్యక్రమాలు పెట్టుకున్నాను. ఆ 4 కార్యక్రమాలని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4: సాగునీరు, తాగునీరు, విద్య, సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చు అన్ని రకాల విద్యలు, అలాగే వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి, అలాగే పరిశ్రమ, 4 మండలాల్లో 4 పెద్ద పరిశ్రమలు లేవు. అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం. ఈ 4 వస్తే నా నియోజకవర్గం ఒక వెల్నౌన్ నియోజకవర్గంగా తయారవుతుంది. ఇవాళ మనం చొక్కా ప్యాంటు వేసుకుంటున్నాం, మోటార్ సైకిల్ ఉంటుంది, అప్పు చేసి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం, దాంట్లో సరిసమానంగా బతకాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఆర్థిక పరిపుస్తున్నటువంటి నియోజకవర్గం మాత్రం కాదు మనం. అంటే ఆ రకమైనటువంటి వనరులు మనకు లేవు. ఉన్న వనరులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు నేటి వరకు.